జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. సుమారు 15 గంటల పాటు ఏసీబీ సోదాలు కొనసాగాయి. సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు 15 లక్షల రూపాయలు రికవరీ చేశారు. 1,40,00,000 బిల్లులు క్లియర్ చేసేందుకు 40 లక్షలు డిమాండ్ చేశారు. ఎస్సీ చిన్నారెడ్డి, ఆపరేటర్ ప్రవీణ్ ఎస్సీ చిన్నారెడ్డిని వైద్య పరీక్షల అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. కూకట్పల్లికి సంబంధించిన జోనల్ కమిషనర్ ఆఫీస్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఒక కాంట్రాక్టుకు సంబంధించి 40 లక్షలు డిమాండ్ చేయగా 30 లక్షలకు ఒప్పుకొని 15 లక్షలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరకడం జరిగింది. ఎంత తీసుకున్నారు సార్? మీరు అమౌంట్ ఎంత తీసుకున్నారు? వాళ్ళు ఎంత సాధన చేస్తారు సార్? ఓన్లీ మీరైనా ఇంకా పై అధికారులు ఎవరైనా ఉన్నారా దీంట్లో? అది అంటే సుమారుగా 15 గంటల పాటు కూడా కూకట్పల్లికి సంబంధించిన జీహెచ్ఎంసీ జోనల్ కమిషనరేట్లో ఏసీబీ సోదాలు నిర్వహించిన అనంతరం ఇప్పుడే చిన్నారెడ్డి ఎస్సీ ఎవరైతే ఉన్నారో చిన్నారెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని ఏసీబీకి సంబంధించిన కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి వెళ్తున్నారు. ఆ లంచానికి సంబంధించి అడిగినప్పటికీ సమాధానం చెప్పకుండా వెళ్ళడం అయితే జరిగింది. చూడాలి, ఇప్పుడు ఈ 15 లక్షలు రెడ్ హ్యాండ్గా దొరకడంతో 15 లక్షలు పూర్తిగా పోలీసులు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొని ఏసీబీ కోర్టుకి అయితే చిన్నారెడ్డిని తీసుకెళ్లారు. అక్కడ జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత తనను రిమాండ్కి తీసుకుంటారా, ఇంకా ఇప్పటివరకు చేసిన స్థానాలలో ఎటువంటి అవినీతికి పాల్పడ్డాడు అన్న చరిత్రను కూడా పూర్తి స్థాయిలో విచారించనున్నట్లు కూడా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివాతో ముగ్గుల పాపన్న, బిగ్ టీవీ.